టైటిల్ మీరు రాసుకోగలిగితే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలా. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలా అనే ఒక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో నుండి ఈ సమయంలో మనమందరము కూడా ఆలోచన చేయబోతున్నాము గనుక చాలా శ్రద్ధగా చెప్పబడుతున్న ప్రతి మాట మీ హృదయమందు రాసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజు మనం చూడగలిగితే, మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తే దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి అన్నిటికంటే ముందుగా మనం ఆయనకు ప్రయారిటీ ఇస్తే, ప్రాధాన్యత ఇస్తే, ఆయన కూడా మనకు ముందు ప్రాధాన్యత ఇస్తాడు. ఈరోజు మీరు సాక్ష్యాలు చెబుతున్నారు, దేవుడు నన్ను కాపాడాడని. ఇదన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, మనము దేవుణ్ణి ఎంత ప్రేమిస్తే అంత ఆయన రక్షణ కానివ్వండి, ఆయన కృప కానివ్వండి, అంతా మన వైపే ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మనం దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి. ఇక ఈరోజు మనం చూడగలిగితే, చాలామంది ఏమనుకుంటారంటే, ఒక రాజకీయ నాయకుడిని నమ్ముకుంటే చాలా మంచిది, ఎందుకంటే అతనికి అధికారం ఉంటుంది, అతని అధికారం మనకు ఏదో ఒక రోజు ఉపయోగపడుతుందని చాలామంది అధికారము కలిగిన వారిని నమ్ముకుంటూ ఉంటారు. ఏదో ఒక రోజు మనకు ఉపయోగపడతాడని. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే, ధనము కలిగిన వాడిని ఏమనుకుంటారంటే, అతనికి ధనం ఉంది, ఈ ధనం అనేది ఏదో ఒక రోజు మనకు ఉపయోగపడుతుంది గనక ఇతన్ని మనం నమ్ముకుంటే మంచిదని ధనమున్న వారిని నమ్ముకుంటారు ప్రజలు. జనబలం ఉన్నవాడిని, ధనబలం ఉన్నవాడిని ప్రజలు నమ్ముకోవడానికి ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ఏదో ఒక రోజు మనకు ఉపయోగపడతాడు, ఎప్పుడో మనకు అవసరానికి వస్తాడు. అలాగే జ్ఞానము, తెలివి ఉన్నవాడిని నమ్ముకుంటారు మనుషులు, ఎందుకంటే వీడి జ్ఞానం ఏదో ఒక రోజు నాకు ఉపయోగపడుతుంది అని. మంచిదే, కానీ దేవుని వాక్యము ఎవరిని నమ్ముకోమంటుంది, దేవుని వాక్యము ఎవరి మీద ఆధారపడమంటుంది, ఎవరి వైపు చూడమంటుందో మనందరికీ తెలిసిన వాక్యమే. ఈ వాక్యం గురించి ఇంకా మీకు ఆలోచన చేయగలిగితే, బైబుల్ అంతటిలో దీన్ని ఏమంటారంటే మిడిల్ వర్స్ అంటారు దీన్ని. బైబుల్ అంతటిలో మిడిల్ వర్స్ అంటారు దీన్ని. అంటే మధ్యలో ఉన్న వాక్యం అన్నమాట ఇది. ఏది? కీర్తనల గ్రంథము 118వ కీర్తన 8-9 వచనాలు ఏవైతే ఉన్నాయో, బైబుల్ అంతటిలో మధ్యలో ఉన్న వాక్యాలు అన్నమాట. ఈ మధ్యలో ఉన్న ఈ వాక్యాలలో దేవుడు ఏమని రాయించాడో ఒక్కసారి మీరు చదివి వినిపించగలిగితే, 8వ వచనము, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నాడు. ఇక్కడ మనకు ముగ్గురు కనపడుతున్నారు. ఒకటి మనుషులు, రాజులు, మూడవది దేవుడు. మనుషులన్నా రాజులన్నా ఇద్దరు ఒకే దానికి సంబంధించిన వారైనప్పటికీ దేవుడు అంటున్నాడు యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నాడు. అక్కడ ఒక పదం మీరు చూడగలిగితే, మనుషులను నమ్ముట కంటే రాజులను నమ్ముట కంటే అంటున్నాడు. అన్నాడమ్మా? ఉందా? కంటే అని ఎందుకు అంటున్నాడు? కంటే అని ఎందుకు అంటున్నాడు? రాజులను నమ్ముట కంటే, మనుషులను నమ్ముట కంటే అనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నాడు? ఎందుకంటే కంటే అనే మాట కానివ్వండి, కాని అనే మాట కానివ్వండి, ఇవి చాలా ప్రమాదకరమైనది. ఆయన మంచోడే కాని అని అంటాం, మళ్ళీ మంచోడే కాని అంటాం. మరి కాని అంటే ఏంటిది? మంచోడే అంటున్నాం ఒకవైపు, మళ్ళీ ఏమంటాం? కానీ. ఆమె మంచిదే, ఆమె కంటే అని ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా డేంజర్ పదాలు ఇవి. అందుకే అంటున్నాడు, మనుషులను నమ్ముట కంటే రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.
ఇది మనకు అర్థం కావాలి అంటే ఈ 3 వాక్యాలను మనం ఏం చేయాలంటే విడగొట్టాలి. ఇప్పుడు ముందుగా మనుషులను నమ్ముట కంటే అంటున్నాడు. అంటే మనుషుల స్వభావము, మనుషుల సైకాలజీ ఎలాంటిది. ఎందుకంటే ఈరోజు మనిషిని నమ్ముతాడు. మనిషిని నమ్మినంతగా ఎందుకో దేవుణ్ణి నమ్మడు, దేవుని మీద ఆధారపడడు. కాబట్టి మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేల. ఎందుకు ఈ మాట అంటున్నాడు దేవుడు? ఇది మనకు అర్థం కావాలి అంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలు రాయించాడు. మనకు అర్థం చేసుకోవడానికి ఒక సందర్భంలోనికి మనం వెళ్ళగలిగితే ఆదికాండము 40వ అధ్యాయము. ఒక్కసారి యోసేపు గారి కాలంలోనికి మనం వెళదాము. యోసేపు గారి కాలంలో జరిగింది ఏంటంటే మనందరికీ తెలుసు అతని చరిత్ర. అమ్మ తెలుసు కదా మీ అందరికీ, యోసేపు గారి చరిత్ర తెలుసు కదా. చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళిపోతాడు. జైలుకు వెళ్ళిన తర్వాత ఫరో దగ్గర నుండి ఒక ఆయన పానాదాయకుల అధిపతి, ఒక ఆయన భక్షకారుల అధిపతి, ఇద్దరు కూడా ఏదో తప్పు చేసి జైల్లోకి వస్తారు. జైల్లోనికి వచ్చిన తర్వాత అక్కడ యోసేపు గారికి వీరిని అప్పగిస్తే యోసేపు గారు వారికి ఉపచారం చేస్తూ ఉంటాడు. ఇదంతా మీరు 40వ అధ్యాయం 1 నుండి మీరు చదువుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది. ఇలా రోజులు గడుస్తున్నప్పుడు ఈ పానాదాయకుల అధిపతి, ఈ భక్షకారుల అధిపతి. పానాదాయకుల అధిపతి అంటే ఏంటిదమ్మా? ఏంటిదమ్మా? రాజుకు డ్రింక్స్ అందించేవాడు. వాటరు, ఇంకేదైనా ద్రాక్షారసం లాంటివి. ఈ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అందించేవాడిని పానాదాయకుల అధిపతి అంటారు. రైట్. భక్షకారుడు అంటే ఆహారాన్ని, రొట్టెలు అందించేవాడు భక్షకారుడు. ఇద్దరు జైలుకి వస్తే యోసేపు గారు ఉపచారం చేస్తుంటాడు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇద్దరు కల కంటారు. ఇద్దరికి కల వస్తుంది. కల వచ్చిన తర్వాత ఆ కళ ద్వారా వీళ్ళిద్దరు ఏమైపోతారంటే చింతాక్రాంతులైపోతారు. అంటే డిప్రెషన్లోనికి వెళ్ళిపోతారు. ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. యోసేపు గారు వచ్చారు. అయ్యో ఏంటయ్యా, ప్రతిరోజు సంతోషముగా ప్రతిరోజు బాగానే ఉండేవారు కదా, ఈరోజేంది మీ మొహాలన్నీ ఇలాగైపోయాయి? ఎందుకు మీరు డిప్రెషన్లోనికి వెళ్ళిపోయారు? అసలు ఏం జరిగింది చెప్పండి అయ్యా, ఏం జరిగిందని ఇద్దరిని అడిగినప్పుడు అప్పుడు ఇద్దరు కూడా ఇదిగో యోసేపు మేము ఒక కలగన్నాము. దాని భావం మాకు ఎవరు చెబుతారు? అందుకే మేము డిప్రెషన్లో ఉన్నాం అన్నప్పుడు మీ కళ ఏంటో నాకు తెలియజేయండి అని అన్నప్పుడు ఒక అతను పానాదాయకుల అధిపతి కళ చెప్పినప్పుడు యోసేపు గారు దాని భావాన్ని చెబుతాడు. ఇదంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, మనకు టైం లేదు గనక. యోసేపు గారు దాని భావాన్ని వివరిస్తూ 12వ వచనము 13వ వచనము దయచేసి చదువుకుందాం. అప్పుడు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానాదాయకుడవై యున్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు అని ఈ కలభావాన్ని యోసేపు గారు పానాదాయకుల అధిపతికి తెలియజేసినప్పుడు ఈ పానాదాయకుల అధిపతి డ్రింక్స్ అందించే ఇతనిలో ఒక విధమైన సంతోషం. అయ్యో నేను రిలీజ్ అయితే చాలనుకున్నాను. నేను అమ్మ జైల్లో ఉన్నవారు ఏమనుకుంటారమ్మా? బెయిల్ వస్తే బాగున్నా అనుకుంటారు. రిలీజ్ అయితే చాలనుకుంటున్నాను నేను, కానీ యోసేపు నా ఉద్యోగం నాకు మరలా వస్తుందా? నా ఉద్యోగం మరలా నాకు ఇస్తాడా? నేను మరలా రాజు దగ్గర డ్రింక్స్ అందించేవాడిగా నేను ఉంటానా? అబ్బా ఈ సంతోషమా అని ఒకవైపు సంతోషపడుతున్నాడు. ఒకవేళ యోసేపు నువ్వు చెప్పినట్టే జరిగితే నిన్ను నా లైఫ్లో మర్చిపోను అని అంటావానమ్మా? నువ్వు చెప్పింది ఖచ్చితంగా జరిగితే యోసేపు నా జీవితంలో నిన్ను మర్చిపోనయ్యా
అని అనే ఉంటాడు. ఆ సంతోషంలో అనే ఉంటాడు. నేను నిన్ను మర్చిపోను యోసేపు, మర్చిపోను. ఒకవేళ ఇది జరిగితే నా జీవితంలో మర్చిపోని వ్యక్తి అంటూ ఉంటే అది నువ్వే యోసేపు అని అనే ఉంటాడు. అన్న తర్వాత యోసేపు గారు ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాడు, ఒక పిటిషన్ పెడుతున్నాడు, ఒక రిక్వెస్ట్గా ఒక మాట అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే 14వ వచనము 14వ వచనం, కాబట్టి పానాదాయకుల అధిపతి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఇంత సంతోషపడే వార్త నేను నీకు చెప్పాను కదా, నీ కలభావాన్ని నీకు తెలియజేశాను కదా, బాధతో ఉన్న నీకు నేను ఆదరణ కలిగించే మాటలు నీకు తెలియజేశాను కదా. అయ్యా, నువ్వు రిలీజ్ అయినప్పుడు, నువ్వు డ్రింక్స్ అందిస్తున్నప్పుడు ఆ ఫరోతో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఈ జైల్లో నుండి నన్ను విడిపించయ్యా, ఈ దేశానికి నేను ఒక బానిసగా వచ్చానయ్యా అని యోసేపు గారు ఒక రిక్వెస్ట్ అతనికి తెలియజేశాడు. అమ్మ మరి జ్ఞాపకం చేసుకోవాలా వద్దా? చేసుకోవాలా వద్దా? ఏమడిగాడు? కలభావాన్ని చెబితే సంతోషించాడు. దానికి ఒక్కసారి ఆ రాజు దగ్గర నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అన్నాడు. అన్న తర్వాత జరిగింది ఏంటని మీరు ఆలోచిస్తే, లాస్ట్ వచనమమ్మ, జరిగింది ఏంటని మీరు ఆలోచిస్తే 23వ వచనాన్ని దయచేసి చూడండి. ఏమైపోయిందమ్మా? ఎన్ని రోజులకు మర్చిపోయాడమ్మా? 3 రోజుల్లో నీ ఉద్యోగం నీకు మరలా వచ్చును అన్నాడు కదా. ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో, డ్రింక్స్ అందిస్తున్నాడో, ఆ మాయలో పడిపోయి యోసేపు గారు తెలియజేసిన సంగతిని మరిచిపోయాడు. ఒక అధికారి కదమ్మా, ఫరో చక్రవర్తి దగ్గర ఒక అధికారము కలిగిన వాడు, ఒక అధికారి. ఫరో దగ్గర ఒక అధికారిని నమ్ముకుంటే నాకు మేలు జరుగుతుంది అనుకుంటాం మనం. ఈ జ్ఞానము కలిగిన వాడిని నమ్ముకుంటే మనకు మేలు జరుగుతుంది, ఈ ధనము కలిగిన వాడిని నమ్ముకుంటే మనకు మేలు జరుగుతుంది అనుకుంటాము. కానీ ఒక అధికారి 3 రోజులకే యోసేపు గారిని మరిచిపోయాడు. కలభావం చెప్పినప్పుడు సంతోషపడ్డావే? కలభావం చెప్పినప్పుడు యోసేపు ఖచ్చితంగా అయ్యా నిన్ను జ్ఞాపకం చేసుకుంటానని నువ్వు అనే ఆనందంలో ఎన్నో మాటలు నువ్వు చెప్పావే? మరి అలాంటిది నీ ఉద్యోగం నీకు వచ్చిన తర్వాత 3 రోజులకే మనిషి మరిచిపోయాడంటే మనుషుల సైకాలజీ మీరు అర్థం చేసుకోండి. అందుకే దేవుడు అంటున్నాడు, మనుషులను నమ్ముట కంటే అన్న మాట ఎందుకు ఇచ్చా అని అంటున్నాడంటే, మనిషికి ఎంత మేలు చేసినా ఏదో ఒక రోజు తప్పకుండా మర్చిపోతాడు. అర్థమవుతుందా? ఏదో ఒక రోజు మనిషి తప్పకుండా మర్చిపోతాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మనుషులను నమ్ముట కంటే అన్న మాట ఉపయోగించాడు. మరి మీరు ఆలోచిస్తే, మరి రాజు గురించి కూడా మనకు తెలియాలి కదా. ఎంతోమంది రాజులు ఉన్నారు. మనకు అర్థం కావడానికి రాజులను నమ్ముట కంటే అని కూడా అన్నాడు కదా. మరి రాజు గురించి కూడా మనం తెలుసుకోగలిగితే, ఎస్తేరు గ్రంథము 'అహష్వరోషు ఏలుబడి చేస్తున్న కాలంలో, ఆ కాలంలో జరిగింది ఏంటంటే, 6వ అధ్యాయము 1వ వచనము నుండి, ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపించాను. ఒకరోజు నిద్ర పట్టడం లేదంట. నిద్ర పట్టనప్పుడు మన గ్రంథం ఉంటుంది కదా అయ్యా, ఎవరెవరు ఏ మేలు చేసిందో అవన్నీ మనం ఒక గ్రంథంలో రాసుకుంటాం కదా. ఆ గ్రంథాన్ని తెప్పించండి, చదివించండి అనగానే చదివినప్పుడు జరిగింది ఏంటంటే, 2వ వచనం చదువమ్మా. ద్వారపాలకులైన బిక్తాను, తేరేషు అను రాజు యొక్క 2 నపుంసకులు
రాజు అయిన అహష్వరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. అమ్మ, ఒక రాజును పలాని వారు చంపబోతున్నారు అన్న విషయాన్ని ఆ రాజుకు తెలియజేసి రాజు ప్రాణాలు కాపాడిన మొర్దెకై గురించి గ్రంథంలో రాయబడింది. అమ్మ, రాయబడింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మన ప్రాణాలు కాపాడిన వ్యక్తిని మనం మర్చిపోతామా, జ్ఞాపకం చేసుకుంటామా? అమ్మ, ఎప్పుడైనా మనం రక్తం ఇచ్చామనుకోండి, రక్తం ఇచ్చిన వారిని ఇప్పటికీ మర్చిపోతామమ్మా? మర్చిపోం. అలాంటిది రాజు ప్రాణాలే కాపాడిన మొర్దెకై గురించి గ్రంథంలో రాయబడింది. ఇది ఎక్కడ జరిగిందని మీరు చూస్తే, ఇది కూడా మీరు చూడగలిగితే 2వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 21 నుండి 23 వరకు చూడండి. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చొని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిక్తాను తేరేషు అను ద్వారపాలకులు క్రోపగ్రస్తులై రాజైన అహష్వరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరిట రాజునకు దానిని తెలియజేసెను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయను. అందుచేత వారిద్దరూ ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ సమాచార గ్రంథమందు వ్రాయబడెను. అప్పుడే రాశారట రాజు ఎదుట. రాజు ప్రాణాలు కాపాడిన వ్యక్తిని గుండెల్లో పెట్టుకోవాలి. అమ్మ, అంతేనా? కానీ రాజు ఏం చేశాడట? అమ్మ, మొర్దెకై చేసిన మేలును రాజు ఏం చేశాడు? మర్చిపోయాడు. యోసేపు చేసిన మేలును పానాదాయక అధిపతి కూడా ఏమైపోయాడు? ఆయన మర్చిపోయాడు. ఇటు మనిషి మర్చిపోయాడు, ఇటు అధికారము కలిగిన రాజులు కూడా మనుషులు చేసిన మేళ్లను మరిచిపోతున్నారు. ఒకవేళ రాజుకు నిద్ర పట్టి ఉంటే గ్రంథం చదివేవాడా? మొర్దెకై గురించి తెలుసుకునేవాడా? అంటే నిద్ర పట్టలేదు కాబట్టి చదివావు. అంతేనా? కాబట్టి మనం ఆలోచిస్తే దేవుడు అందుకే అంటున్నాడు, మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనమేమో ఆయనను నమ్ముకుంటే మంచిది, ఈయనను నమ్ముకుంటే మంచిది అని మనము మనుషులకు ప్రాధాన్యత ఇస్తున్నాము. కానీ అసలు మనిషి వల్ల మనకి ఏం జరగదు. ఆమె అర్థమవుతుందా? చాలామంది ఏమనుకుంటున్నారంటే ఫలాని పరిపాలన వస్తే మంచిది, ఈ పరిపాలన పోతే మంచిది అనుకుంటున్నారు. కానీ ఏ పరిపాలన వచ్చినా మీ కష్టం మీరే తినాలి, మీరు సంపాదించుకున్నదే మీరు తింటారు. ఇది నిజమో కాదో మీకు తెలుసు. ఇప్పుడు ఏదన్నా వచ్చిందనుకోండి, ఏదన్నా మనకు అనుకూలమైన ప్రభుత్వం వస్తే మనం కష్టపడవలసిన అవసరం లేదా? అమ్మ, లేదా? కష్టపడాల్సిందే. మనం కష్టపడింది మనం తినాల్సిందే. అందుకే అంటున్నాడు దేవుడు, మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మేము మోసపోయాం మనుషులను నమ్మి. ఇది అప్పుడు అర్థం కాదు ఈ వాక్యాలు. అమ్మ, ఈ వాక్యాలు, కొన్ని వాక్యాలు ఎలా ఉంటాయంటే చదివినప్పుడు కొన్ని అర్థమవుతాయి, వినేటప్పుడు కొన్ని అర్థమవుతాయి. అలాగే అవి మన జీవితంలో జరిగినప్పుడు అప్పుడు ఆహా అందుకు దేవుడు చెప్పాడా అని అప్పుడు కొన్ని అర్థమవుతాయి. అంతేగాని వెంటనే అన్నీ మనకు అర్థం కావు. ఎందరినో మనుషులను నమ్మి మనం మోసపోయాం. మనము మోసపోయాం. ఎందుకంటే మనం మేలు చేసినా మనకు కీడు చేసిన వారు మనకున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మీకు మేలు జరుగుతుంది. అందుకే ఎప్పుడు దేవునికి ప్రయారిటీ ఇవ్వాలండి బాబు. దేవునికి తప్ప ఇక దేవునికి ప్రయారిటీ ఇచ్చారంటే మీ కుటుంబం బాగుంటుంది, మీరు బాగుంటారు, అందరూ బాగుంటారు. కానీ మనం కుటుంబానికి ప్రయారిటీ ఇస్తాము, దేవునికి
రెండో ప్రాధాన్యత ఇస్తాం మనం. కానీ ముందు ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. ఇక దేవుణ్ణి నమ్ముకుంటే జరిగే మేలేంటో అది కూడా మనం చూసుకొని త్వరగా ముగించుకుందాం. రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి, దయచేసి 4వ అధ్యాయము 1వ వచనం నుండి. ఇక్కడ మనం చూడగలిగితే ఎలీషా శిష్యులలో ఒక అతను భక్తి కలిగిన వాడంట. అమ్మా, భక్తి కలిగిన ఒక శిష్యుడు చనిపోయాడు. అది ఎలీషా గారికి తెలుసంట. ఇప్పుడు భార్య వచ్చి అంటుంది, అయ్యా నా భర్త భక్తి గలవాడని నీకు తెలుసు. అయితే నా భర్త భక్తి గలవాడే, కానీ కొంత అప్పు ఉంది. ఎందుకు అప్పు అయిందమ్మా? ఎందుకు అప్పు అయిందంటారు? మీరు ఆలోచించండి. ఈరోజు ఖచ్చితమైన సేవ చేసామనుకోండి, ₹1 ఇవ్వరు మనకి. అర్థమవుతుందా? ఉన్నది ఉన్నట్టు చెబితే అదేమో అంటారు కదా, యథార్థవాది లోక విరోధి. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఊర్లోంచి చెలగొడతారు అన్నట్టుగా బైబుల్ ఖచ్చితంగా ఈరోజు బడా సేవకులు చెబితే ₹1 రాదు. మరి ఏం చెబుతున్నారు? అన్ని కాకమ్మ కథలు, కట్టు కథలు, కల్పనా కథలు. ఈరోజు అవన్నీ చెప్పి ఈరోజు సంపాదించుకుంటున్నారు. ఒక సబ్ అడ్వర్టైజ్మెంట్ లాగా ఈమె మా చర్చికే వస్తే ఇది జరిగిందని ఈ సబ్ అడ్వర్టైజ్మెంట్ లాగా ఈ అడ్వర్టైజ్మెంట్ చెప్పి ఈ సంపాదించుకుంటున్నారు. కానీ అంటే అదే గుడి మనది గుడి కదా. మీరు ఆలోచించండి. మీరు ఆలోచించండి. ఇప్పుడు హైందవుల్లాగా అక్కడికి ఎక్కడికో వెళితేనే అదే గుడి అన్నట్టుగా అక్కడికి వెళ్తేనే ఆయనే దైవ సేవకుడు అంటే మనది గుడి కాదా? మీరు ఆలోచించండి అమ్మ. అంటే మన భక్తి ఎలాగున్నదంటే ఇలాగున్నదన్నమాట. అందుకే అంటున్నాడు, నిజముగా యథార్థముగా మనం ఒకవేళ బోధిస్తే అది ఖచ్చితముగా మనము సంపాదన ఉండదు. ఎందుకు ఉండదనంటే మరి యేసుప్రభు వారు ఏం సంపాదించారు? మీరు ఆలోచించండి. యేసుప్రభు వారు పుట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కార్పెంటర్లే. ఆయన అద్భుతాలు చేసినప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కార్పెంటర్లే. మరి ఆయన చేసిన అద్భుతాలు మీరు చచ్చిపోయిన వాళ్ళని లేపాడు. పుట్టు గుడ్డి వారికి కన్నులు ఇచ్చాడు, చెవిటి వారికి వినికిడినిచ్చాడు, కుంటి వారిని అప్పుడు వెంటనే జరిగాయి అద్భుతాలు. మరి వెంటనే అద్భుతాలు జరిగితే ఎంత సంపాదించుకోవాలి? ఎంత సంపాదించుకోవాలి? మరి ఏమైనా సంపాదించుకున్నాడా? ఒకరోజు పన్ను కట్టాలన్నప్పుడు ఏమన్నాడు పేతురుతో? డబ్బులు లేవు పేతురు, వెళ్ళి గాలం వేయి, 1 షెకేలు పడుతుంది, నీ కరపన్ను నా కరపన్ను, ట్యాక్స్ కట్టు పేతురు అన్నాడు. అంటే ఖచ్చితమైన సేవ చేస్తే మనం డబ్బులు సంపాదించుకోలేం, మనం డెవలప్ కాలేం. గుర్తుపెట్టుకోండి. అలాగని ఈ అయ్యగారిని దేవుడు దీవించడం లేదంటే మేము కరెక్ట్గా ఉన్నాం. డబ్బు బాగా ఉండి కార్లు బండ్లు ఉంటేనే మనం డెవలప్ అయినట్టు కాదు, మనం దేవుడు దీవించినట్టు కాదు. ఖచ్చితమైన సేవ చేసి భక్తిగా మనం బ్రతికినా దేవుడు మనల్ని దీవించినట్టు. రైట్. ఇక్కడ ఈయన కూడా భక్తి కలిగిన వాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే కొంత అప్పు చేశాడు. అప్పుడు భార్య వచ్చి అంటుంది ఎలీషా గారితో, అయ్యా నా భర్త ఎలాంటి సేవకుడో భక్తి కలిగిన వాడో నీకు తెలుసు. నా భర్త ఏమి సేవలో సంపాదించలేదు, కానీ నాకు 2 పిల్లలను బహుమానముగా ఇచ్చి వెళ్ళిపోయాడయ్యా. అయితే అప్పుల వారు వచ్చి ఏం చేస్తున్నారట? అప్పులు ఆయన వచ్చి ఏం చేస్తున్నాడట? నీ కుమారులను ఈ అప్పు కింద నేను పట్టుకొని వెళ్తానంటున్నాడయ్యా అని బాధతో వేదనతో ఎవరి దగ్గరికి వెళ్ళిందమ్మా? దైవజనుడైన ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఈమె ధనము కలిగిన వారిని నమ్ముకుందా? జ్ఞానము కలిగిన వారి దగ్గరికి వెళ్ళిందా? ఒక అధికారము కలిగిన వారి దగ్గరికి వెళ్ళిందా? ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఒక దేవుని సేవకుడైన ఒక ఎలీషా, ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఈమె చెప్పగానే ఎలీషా గారి మనస్సు కరిగిపోయింది. ఆయన మనస్సు కరిగిపోయి అప్పుడు అంటున్నాడు ఆయన 2వ వచనంలో, అందుకామె
ఏమంటుందమ్మా, నూనె కుండ ఒకటి ఉన్నదయ్యా, ఇక ఏమీ లేదయ్యా అని చెప్పింది. చెప్పినప్పుడు అతడు నీవు బయటికి పోయి తలుపులు వేసి చెప్పగా వారు మరి ఏమీ లేవని చెప్పాను. ఇక ఏం చేసిందంటే దైవజనుడు ఏమన్నాడంటే, అయ్యా నా దగ్గర కొంచెం నూనె ఉందయ్యా అనగానే, అయితే అమ్మ నువ్వు ఇంటికెళ్ళి ఇరుగు పొరుగు దగ్గర ఎంటీ గిన్నెలు ఎంటీ పాత్రలు ఉంటాయి కదమ్మా, ఖాళీ పాత్రలు ఉంటాయి కదా, ఖాళీ గిన్నెలు ఖాళీ పాత్రలు ఉంటాయి కదా, అవన్నీ తెచ్చుకోండి. అవన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క గిన్నెలో ఏమైపోయిందంటమ్మా, ఒక్కొక్క గిన్నె వాళ్ళు ఎన్ని గిన్నెలు అయితే తెచ్చుకున్నారో గిన్నెలన్నీ కూడా నూనెతో నిండిపోయాయి. ఎంత అద్భుతం మీరు చూడండి. గిన్నెలు ఎన్నైతే తెచ్చుకున్నారో ఆ గిన్నెలన్నీ కూడా నూనెతో నిండిపోయాయి. ఒకవేళ ఈ రోజున్న టెక్నాలజీ ఆ రోజు ఉండుంటే, ఈ రోజున్న మన న్యూస్ మీడియా కానివ్వండి, ఈ రోజున్న ప్రింట్ మీడియా కానీ ఉండుంటే వార్తలలో అదే చూపించేవారు. బ్రేకింగ్ న్యూస్ అని మాటికి వేసిందే వేసి అద్భుతం అని మాటికి చూపించేవారు. అలాంటి అద్భుతము జరిగింది. ఎవరిని నమ్ముకుంటే అమ్మా, ఈమె దేవుని సేవకుడైనా, అంటే ఒక దేవుని సేవకుడని దేవుడి దగ్గరికి వెళ్ళింది, దేవుని మీద ఆధారపడింది, రైట్ పర్సన్ నమ్ముకుంది. ఈ శిష్యులలో ఉన్న ఈ భార్య రైట్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఎలీషా గారు అంటున్నారు 7వ వచనం చూసుకుందాం. సంగతి తెలియచెప్పగా ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ఎవరిని నమ్ముకుందమ్మా ఈమె? దేవుణ్ణి నమ్ముకుంటే అప్పు తీరిపోయింది. అప్పు తీరిపోవటమే కాదు, మిగిలిన దానితో నీవును నీ పిల్లలు బ్రతకండి. ఎంత అద్భుతం చేశాడు చూడండి దేవుడు. మనిషిని నమ్ముకున్నా, రాజును నమ్ముకున్నా ఇంత అద్భుతం జరగకపోయేదేమో, కానీ దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుని మీద ఆధారపడితే, ఒక దైవజనుడు చెప్పిన మాట మీద నిరీక్షణ కలిగి ఉంటే ఎంత అద్భుతం జరిగిందో మీరు చూడండి, ఎంత అద్భుతం జరిగిందో. అందుకే దేవుడు అంటున్నాడు, మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట నీకు మేలు జరుగుతుంది. నీకు మేలు జరుగుతుంది అంటున్నాడు. నీ గుండెల మీద చెయ్యేసుకొని నువ్వు చెప్పుకుంటావు ఏమనంటే, నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నాను గనక నాకు మేలే జరుగుతుంది కానీ నాకు కీడు జరగదు. ఈ సందర్భంలో దీన్ని బేస్ చేసుకొని ఒక మాట మనం చూసుకోగలిగితే 2వ అధ్యాయము, ఇది కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 111వ అధ్యాయం తీశారమ్మా. 111వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. 5వ వచనము, తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన మరిచిపోడు, ఆయన నిత్యము జ్ఞాపకం చేసుకొనును అని ఎందుకంటున్నాడంటే, మనుషులైనా రాజులైనా మరిచిపోతారేమో కానీ దేవుడు మాత్రము మరచిపోడు. అందుకే ఆయన తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆ శిష్యుని భార్య దేవుని మీద ఆధారపడింది, దేవుని సేవకుని ఆశ్రయించింది గనకనే ఆమె జీవితంలో ఒక మేలును చూసింది. కాబట్టి ఈరోజు మనం ఎవరి మీద నమ్ముతున్నాం? మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాం?
మన నమ్మకం ఎవరి మీద ఉంది, మనం ఎవరిని నమ్ముతున్నామో. అందుకే నమ్ముకోదగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. నమ్ముకోదగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే దేవుణ్ణి మాత్రమే మనం నమ్మాలి, ఇంకెవరిని నమ్మడానికి వీళ్ళు రావ మాటలు కూడా చూసుకొని మనం ముగించుకుందాం. తెస్సలోనీలకు రాసిన 2వ పత్రిక, అపోస్తులుడైన పౌలు గారు తెస్సలోనీలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము ఒక్కసారి 3వ వచనాన్ని చూడండి. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ప్రభువే నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ప్రభువు నమ్మదగినవాడు. ఒకరోజు నీతిమంతులు ఆహారాన్ని పెట్టి, దప్పిక తీర్చి, వస్త్రాలు ఇచ్చి, జైల్లో ఉన్న వారిని పరామర్శించి చేసి మర్చిపోయారు. మర్చిపోయారు. నీతిమంతులు మర్చిపోయిన తర్వాత దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, అయ్యా మీరు నాకు ఇది చేశారు, అది చేశారని దేవుడు జ్ఞాపకం చేస్తుంటే నీతిమంతులు అంటున్నారు, అయ్యా ఇవన్నీ మేము నీకు ఎప్పుడు చేశాము, మేము నీకు ఎప్పుడు చేశామని. అంటే నీతిమంతులు మేలు చేసి మర్చిపోతారు, కానీ మన దేవుడు ఏమనుందమ్మా, మనుషులైనా మర్చిపోతారు కానీ దేవుడు మర్చిపోడు. ఆ మాట ఎక్కడ ఉంటుందమ్మా? మాట హెబ్రీ పత్రికలో ఉంటుంది కదమ్మా, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. 6:10 ఉంటుంది అన్నమాట. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి మనుషులను ఇప్పటి వరకు నమ్మామేమో, రాజులను, అధికారులను, జ్ఞానవంతులను, ధనము కలిగిన వారి మీద నమ్మకం ఉందేమో, కానీ ఒక్కసారి దేవుని మీద మీరు ఆధారపడండి. అది ఆరోగ్య సమస్య కావచ్చు, అది లేమి పరిస్థితి కావచ్చు, అది ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఒకవేళ ఆరోగ్య సమస్య అని మీరు అనుకోవచ్చు, మరి హిజ్కియా ఎవరిని నమ్ముకున్నాడమ్మా? హిజ్కియా అంటే ఎవరు? ఆయన ఒక రాజు. వెంటనే అంబులెన్స్ని పిలిపించండి రా బాబు, వైద్యులను పిలిపించండి. రాజు అంటే ప్రపంచంలో ఖరీదైన వైద్యులను పిలిపించుకొని వైద్యం చేయించుకోవచ్చు. ఆయన జయలలిత చనిపోయినప్పుడు ఫారెన్ నుంచి వచ్చారు వైద్యులు, ఎందుకంటే డబ్బు ఉంది కనుక. మరి రాజు అంటే ఎంత ఉండాలి ధనం? మరి అలాంటిది విదేశాల నుండి వైద్యులను పిలిపించుకొని బాగు చేయొచ్చు. కానీ ఎవరి వైపు తిరిగాడమ్మా? దేవుని వైపు తిరిగి అంటున్నాడు, అయ్యా నేను చేసింది కృపతో జ్ఞాపకము చేసుకో అన్నాడు. అంతే, జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవుని వైపు తిరిగాడు. 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని సంపాదించాడు. దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. అది ఏ సమస్య అయినా కానివ్వండి, దేవుని వైపు తిరిగితే తప్పకుండా మన కార్యం జరుగుతుంది. ఒక హన్నా గురించి మీరు ఎవరి వైపు తిరిగిందమ్మా? ఆమె ఎవరి వైపు తిరిగింది? వైద్యులను సంప్రదించి, వైద్యులు వాళ్ళు జరగదని వాళ్ళకు తెలుసు, అమ్మ మందుల వల్ల పిల్లలు పుట్టారని వాళ్ళకు తెలుసు, కానీ తిప్పించుకుంటారు. అర్థమైందా? వాళ్ళకు తెలుసు. కానీ దేవుణ్ణి నమ్ముకుంటే, అందుకే అన్నాడు కదా, గర్భఫలము యెహోవా ఇచ్చు, అది దేవుడిచ్చేది, అది డాక్టర్ ఇచ్చేది కాదు. అది అందుకే దేవుని, అది ఏ సమస్య అయినా దేవుని వైపు మనం తిరిగితే, దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే తప్పకుండా ఆయన మనకు మేలు చేస్తాడు. ఆయననే నమ్మాలని, ఆయన మీద ఆధారపడాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచుకుందాం, లేదంటే